బజ్ ప్రోమో వచ్చింది, ఖతర్నాక్ ఉన్నది, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఎవరైనా చూడకపోతే పోయి వచ్చి వీడియో చూసే ప్రయత్నం చేయరు. ఆ ప్రోమో చూడంగానే ఫస్ట్ నా ఫీలింగ్ ఏం తెలుసా, ఎందుకంటే ఆ ప్రోమో వచ్చేదాకా అసలు ఎలిమినేట్ అయిందా కాలేదా, అసలు బయట యూట్యూబర్స్ ఇంటర్వ్యూలు మైకులు టక్కన బయటకు రాగానే మైకులు పెడతారు కదా, మైకులు పెట్టలేదు, అసలు ఇంటర్వ్యూలు రాలేదు, అసలు ఏంది సోనియా ఎక్కడ 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 ఉందో సోనియా అంటూ దిక్కులు చూసి బిక్కు అంటూ కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి టెన్షన్ పడి పొద్దుగాలనే వీడియోలో అరే అసలు వెరీ సోనియా పుష్ప రేంజ్లో వెరీ సోనియా అని ఒక వీడియో కూడా చేసేసిన. అట్లుంటుంది సోనియా క్రేజ్. సరే అవన్నీ పక్కన పెడితే బజ్జు మాత్రం ఆ ప్రోమో ఎందుకు లేట్ అయింది అంటే గిందుకు లేట్ అయింది అనిపించింది. అంత బాగా ఎడిట్ చేసిరు. ఈ ప్రోమో తోటి ఈ సోనియా బజ్ ఇంటర్వ్యూ తోటి దెబ్బకి బజ్ వక్త్ బదల్దా ఏంటది ఏకదమ్మే వక్త్ బదల్ దియా బాత్ బదల్ దియా అన్నట్టుగా అసలు బజ్ రూపమే మారిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి బజ్ ఇంటర్వ్యూ యూజువల్ పబ్లిక్ పెరుగుతారు. ఖచ్చితంగా అంబటి అర్జున్కి మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో తను పర్ఫామ్ చేసిన అంటే తను ఇంటర్వ్యూ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వ్యూ కాదు ఇంటరాగేషన్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. బయట జనాలు ఏదైతే అనుకుంటున్నారో అది అడిగిండు కడి పారేసాడు. నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సరే పాయింట్ టు పాయింట్ ఏం అడిగిండు అండ్ ఎడిటర్ మామ చేసిన జిమ్మిక్లు మ్యాజిక్లు కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా చెప్పుకుంటూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎడిటింగ్లో చాలా అంటే సోనియా ఆ మాట అక్కడనిలే వేరే కాడ ఎక్కడో అంటే ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చారు. సో అట్లాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా నేను అబ్జర్వ్ చేసింది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలు ఒక లైక్ కొట్టి కొత్త మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. చలో ఫస్ట్ ఓపెనింగే ఇక మనకి చూపించిన ప్రోమోలో మీకు బాగా బెస్ట్ బాండ్స్ ఎవరితో అయినాయి అని అంటే అభయ్ తోటి, నిఖిల్ తోటి, పృథ్వీ తోటి అని ఈ ముగ్గురుతోటి. ఆఫ్కోర్స్ మాకు తెలుసు ముగ్గురుతోటి అయింది. మనం అందుకే అప్పట్లో ఒక గ్రూప్ పేరు కూడా పెట్టుకున్నాం, ఏంటంటే స్నాప్ అని పెట్టుకున్నాం. స్నాప్ అంటే సోనియా, నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీ ఇలా నలుగురితోటి మనం ఒక గ్రూప్ లాగా కూడా పెట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్ ఇచ్చిపోయింది చూసారా, ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే నిఖిల్కి అయితే అంబటి అర్జున్ అంటాడు నిఖిల్కి మీ మీద ఏం ఫీలింగ్ ఉంది అని అడిగిండు. అంటే మీకు ఆయన మీద ఉన్న ఫీలింగ్ కాదు, మీ మీద ఆయనకి ఏం ఫీలింగ్ ఉంది అంటే సైన్స్లో అడిగింది. కానీ ఇక్కడ ఓవరాల్గా సోనియా చెప్పిన పాయింట్ ఏంది, నాకు నిఖిల్కి ఉన్న బాండ్ ఎట్లాంటిదంటే ఒక అన్నలాగా, అంటే మా అన్నలాగా, యష్ లాగా, అంటే యష్ అంటే కాబోయే హస్బెండ్ ఉన్నాడు కదా ఆయనలాగా, అండ్ ఇంట్లో వాళ్ళలాగా ఒక ఫీలింగ్ ఉంది అని చెప్పింది. ఇక్కడ కరెక్ట్గా లేదు, అంటే ఈమె చెప్పిన పాయింట్ కరెక్ట్గా లేదు. సరే మనకు క్లోజెస్ట్ రిలేటివ్ లాగా ఉన్నాడు అన్న ఫీలింగ్లో చెప్పింది అనుకుంటా. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్లో బజ్లో ఒక వీడియో చూపించి అంబటి అర్జున్ అడిగాడు, విష్ణుప్రియని నువ్వు అడల్ట్రేటెడ్ కామెడీ ఇంట్లో వాళ్ళు చూడరా, మాకు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, నీకు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూడరు అన్నట్టుగా ఫ్యామిలీ మీదకి వెళ్ళి మాట్లాడింది కదా. ఆ పాయింట్ గుర్తు చేస్తా. మీకు ఇప్పుడు వీడియో చూపించిన అన్లిమిటెడ్ హగ్స్ ఉన్నాయి, ముద్దులు కూడా ఉన్నాయి, అందులో అన్లిమిటెడ్ హగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగితే తన నుంచి వచ్చిన ఆన్సర్ ఎంత పాజిటివ్గా ఉందంటే ఇవి నాకు స్పెషల్ మూమెంట్స్ అని చెప్పింది. ఇవన్నీ నాకు స్పెషల్ మూమెంట్స్, అవి ఏమనుకోరు అన్నట్టుగా చెప్పింది. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ అంబటి అర్జున్ గమనించాల్సింది ఏంటంటే అదే హౌస్లో మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని నేను ఫీల్ గాను, నేను పట్టించుకున్నదంతా. ఎందుకంటే ఇది షోకి వచ్చినామంటే షో అనేది లైఫ్ అది ఇది అని చెప్పి షో గురించి హైప్ ఇచ్చింది అన్నట్టు. సో ఈ రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు ఆల్రెడీ సోనియా చేసింది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అని ఒక పాయింట్ చెప్పింది. అండ్ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇదివరకు చెప్పింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇవన్నీ 2 వర్షన్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర 2 వర్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి హౌస్లో నాకు వీళ్ళు బ్రదరు, వీళ్ళు సిస్టరు, మదరు అని నేను బ్రదరు మదరు అని చెప్పి ఇవన్నీ ఎక్కడ చెప్పలేదు కదా. ఇలాంటి రిలేషన్షిప్స్ ఎందుకు పెడుతున్నారు మీరు, మా ఈక్వేషన్స్ మాకుంటాయని చెప్పి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది హౌస్ లోపలనే. ఆల్రెడీ బ్రదరు, సిస్టరు, ఫాదరు, మదర్ అని రిలేషన్ చెప్తూ మా అన్న లెక్క ఉంటాడు, మా చిన్నోడు, పెద్దోడు అని చెప్పి అట్లా కూడా చెప్పింది. 2 వర్షన్స్ తనే చెప్పింది, 2 కాంట్రడిక్టింగ్ తనే చేసింది. కాబట్టి దీనిలో క్వశ్చన్ చేసినా మనకు పెద్ద మీనింగ్ లెస్. అండ్ ఇంకోటి ఈ బ్రదరు, సిస్టరు బాండ్ తోటి అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చినాక చెప్పింది కదా, ఈ బాండ్ వీళ్ళు చెప్పి తప్పు చేసారు. అంటే ఇప్పుడు సోనియా కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళు చెప్పి తప్పు చేశారు. ఇది బయటకు నెగిటివ్ పోవద్దు వీళ్ళ బాండ్ అని చెప్పి ఏదో పూత పోయడానికి ట్రై చేశారు. కానీ అక్కడ ఏంటంటే ఫుటేజ్ అనేది ఉంటుంది. ఫుటేజ్లో మనకు ఆల్రెడీ ఇట్టిట్ట తిప్పేటి, ఇట్లా చెస్ట్ మీద రింగులు తిప్పేటి, మరీ క్లోజ్గా ఉండి ముద్దులు పెట్టుకుని ఇవన్నీ కూడా చూసేసరికి ఏంటంటే ఇట్లా గోకినవి, ఇట్లా తిప్పినవి, చెవుల కాడ తిప్పినవి, ఇవన్నీ ఫుటేజ్లు బయటకు వచ్చేసరికి ఏంటంటే మనం చెప్తున్న బాండ్కి మనం చేస్తున్న పనులకి సింక్రనైజ్ కాక అందరికీ హట్టింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్గా వీళ్ళు బాండ్ పెట్టుకోకుండా చేస్తానన్నా ఏదో ట్రాక్ రా అనుకుంటాం. కానీ బాండ్లు పెట్టుకొని అక్క చెల్లె తమ్ముడు అని చెప్పి, అమ్మ కొడుకులు అని చెప్పి ఇట్లాంటి బాండ్లు పెట్టుకొని ఇట్లాంటి అంటే అస్సలు కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్కి పోతుంది అన్నట్టు. నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, వరుస ఏంది, పవిత్రమైన బంధాలని చూపించి నువ్వు ఏది పడితే అది చేస్తే ఆ బంధాలకు బొంద పెడదామని చూస్తే అనవసరంగా
హట్ అవుతారు జనాలు, ఫీల్ అవుతారు, నెగిటివ్గా పోర్ట్రే అవుతారు. వీళ్ళు పోర్ట్రే కాదు, వాళ్ళు చేసిన పనులే. కొంతమంది స్పెషల్లీ చాలామంది సోనియాని హేట్ చేసారు. కొంతమంది ఎక్కడో చుక్క పడ్డట్టు అది పిఆర్ కామెంట్ అనుకోరి, వాళ్ళ రిలేటివ్స్ అనుకోరి, ఎవరో అనుకోరి, వాళ్ళ నుంచి కామెంట్స్ వస్తాయి, నువ్వు ఆడపిల్లని నెగిటివ్ చేస్తున్నావు. మనం నెగిటివ్ చేయం. అంటే నేను కావచ్చు, ఇంకో రివ్యూవర్ కావచ్చు, ఇంకో మీమర్ కావచ్చు, ఇంకో ట్రోలర్ కావచ్చు, వాళ్ళు నెగిటివ్ చేయరు. అక్కడ ఉన్న నెగిటివ్ ఫుటేజ్ ఉంటుంది చూడు, నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ఫుటేజ్ అక్కడ టెలికాస్ట్ అయింది, దాని గురించి స్ట్రెచ్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే నెగిటివ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా జనాలకు పోనీకి, అది బాగా పోతుంది అంతే. ట్రోలర్ అయినా, మీమర్ అయినా, ఎవరైనా రివ్యూవర్ అయినా ఆ నెగిటివ్ పాయింట్ని తీసుకొచ్చి చెప్తాడు. అక్కడ నెగిటివ్ పాయింట్ లేకపోతే ఎవరు చెప్పాడు. ఇప్పుడు నబీల్ గురించి అట్లాంటి ఏమైనా చెప్తున్నారా? ప్రేరణ గురించి చెప్తున్నారా? లేదు కదా. సీత గురించి చెప్పారా? కనీసం ఎవరి గురించి చెప్పారు? ఈ హౌస్ లోపల ఎవరి గురించి అన్నా అంత నెగిటివ్గా ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఫుటేజ్ దొరికింది, తిట్టడానికి, తిప్పేటి ఇవన్నీ మళ్ళీ దీనికి బాండింగ్ అయ్యేసరికి నెగిటివ్గా వచ్చింది అంతే. రైట్. నెక్స్ట్ లోపల బజ్ అంటే లోపల జనాల్ని వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్టుగా నన్ను కూడా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయకక్క అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ తర్వాత ఒక మాట అడుగుతా, పృథ్వీ యాంగరే తనకి, నువ్వు ఫీల్ కావద్దు, యాంగరే తనకి మైనస్ అని తెలిసినా కానీ తనని ఒక వెపన్ లాగా వాడినావు కదా అని వాడినవు అని చెప్పి జనాలు అంటున్నారు. మేము అంటున్నాం, ఏమంటావు అంటే నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పినా అని ఒక మాట వేసారు. అంటే ఇది ఇక్కడిదే కాకపోవచ్చు, ఇక్కడ ఇంకేదైనా ఆన్సర్ చెప్పుండొచ్చు కానీ ఇక్కడ వేసారు. ఓకే, ఇదే ఆన్సర్ అనుకున్నా కానీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పినా అంటే ఒక్కసారి చెప్పిందబ్బా, యాంగర్ నీకు బలం, యాంగర్ అనేది, నీ అగ్రెషన్ అనేది నీకు బలం, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేస్తే అట్లా బలం అవుతుంది. నువ్వేం చేయాలంటే కొట్టకుండా ఆపాలి, మళ్ళీ ఇట్లా ఇడిచిపెట్టాలి, మళ్ళీ ఆపాలి, మళ్ళీ ఒక చేత్తో 100 మందిని ఆపేయాలి అన్నట్టు చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా అగ్రెషన్ని మోటివేట్ చేసింది. కాకపోతే ఏదో చెప్పినట్టు ఇక్కడ అనాలిసిస్ లేదు, సోనియా నుంచి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏం లేదబ్బా. ఊరికనే కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు నిఖిల్, పృథ్వీ గొర్రె లెక్క ఈమె నమ్మిరు అంతే. ఈమె ఏం చెప్తే అది వేదం అనుకున్నారు. వాళ్ళ అనాలిసిస్ చేసుకోవాలి. వీళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయి, సోనియాకి బాగా తెలుగు వస్తుంది, లాజికల్గా మాట్లాడుతుంది, పాయింట్లు తీయగలుగుతుంది కాబట్టి వీళ్ళు ఈమె చెప్పిందంతా రైట్ అన్నట్టుగా ముందుకు వేరేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓవరాల్గా సినారియో చూస్తే ముందుండి ఇక్కడ అంబటి అర్జున్ ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరు అనుకున్నారు, వెనకాల నుండి ఆట నడిపిస్తున్నారని ఆడియన్స్కి తెలుసు అని అన్నాడు. నేను ఇప్పటికీ క్లారిటీ ఇస్తా, సోనియా ఆట నడిపించలేదు. అంటే జనాలందరూ కూడా సోనియా ఆట నడిపించింది అనుకుంటున్నారు, కానీ నేనేమంటున్నా అంటే ఆట నడిపియలే. ఆమె ఏదో ఫ్లోలో పోయింది, ఫ్లూక్లో ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ సీజన్కి హైలైట్ ఎవరో వాళ్ళని చూసి టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం బెడిచికొట్టి రిటర్న్లో పోదాం రా అయ్యా అంటే మొన్న అన్నది కదా, 2 వారాలు నేను ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ అది వర్కౌట్ కాలేదు అని. ఎందుకంటే ఈయనకి రిటర్న్లో పోదాం అనిపోయేలోపు ఆయనే వచ్చి అగ్గు చేసుకొని నువ్వెక్కడుంటే నేను ఎక్కడుంటా అని అయిపోయా. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. తోక లెక్క తయారైన కానీ తోక నెంబడేసుకుని తిరిగింది. ఈ తోక ఏం చెప్తే అది తినేసరికి కావాల్సిన పనులన్నీ ఈయనతో చేయించుకోవచ్చు అన్నట్టుగా ఇద్దరికి చెప్పి పోరి అన్న కొద్ది పోయి వీళ్ళు అంత మించి ఇక్కడ అలా ఆట తుస్సైంది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు సోనియాని గమనిస్తే కంప్లీట్ ఒక బ్లాంక్ ఫేస్ తోటి సింపుల్గా ఓకే ఎస్ అన్నట్టుగా ఉంది. ఎందుకు తెలుసా, ఆమె ఏది ప్లాన్ చేసుకొని చేయలే. ఆమె ఏది చేసినా అదే ప్లాన్ అనుకో నమ్మి వాళ్ళు చేస్తూ పోయారు అన్నట్టు, వాళ్ళిద్దరు చేసుకుంటూ పోయారు. ఈమెకి అవతల మనిషి అంటే పడదు, ఈమెకి అవతల మనిషి అంటే ఎక్కదు. అండ్ ఈమెకి కొన్ని రకమైన ఫీలింగ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు అమ్మాయిలతోటి, ఇప్పుడు అమ్మాయిలందరూ వీళ్ళిద్దరికి అటెన్షన్ చూపిస్తే వీళ్ళిద్దరు అటెన్షన్ ఈమెకు చూపించేటట్టుగా చేసుకున్నది అంతే. దానికి ఏం చేసింది అనేది దేవునికి ఎరక, అవన్నీ పక్కన పెట్టరు. ఎందుకోసం వాళ్ళిద్దరు ఈమెకు అట్రాక్ట్ అయ్యారు అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఈమె ప్లాన్డ్గా పోయింది అనడానికి లేదన్నట్టు, వాళ్ళిద్దరు గ్రిప్లో పెట్టుకుంది అంతే. చేయాల్సిందంతా చేసి ఇక్కడ సోనియా ఏమంటుందంటే నేను నా అనాలిసిస్ చెప్తా అంతే అన్నది. నా అనాలిసిస్ వరకు చెప్తా అని చెప్పింది. ఈమె అనాలిసిస్ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ ఉంటుంది, కానీ వాళ్ళకి అర్థం కాలేదు అంతే, దట్స్ ఇట్. అయితే అంబటి అర్జున్ ఏమంటుండంటే చేయాల్సిందంతా చేసి నాకేం తెలియనట్టు కూర్చున్నావు, కపట నాటక సూత్రధారి. చెప్పుకోవడానికి టైటిల్ బాగా సెట్ అయింది సోనియాకి, కపట నాటక సూత్రధారి అన్నట్టు ఉంటుంది. ఈమె తెలుసో తెలియకో ఈమె ఏది చెప్తే అది నమ్మి చేసిన వాళ్ళు, ఈమె వల్ల వాళ్ళ వల్ల ఈమెకి టోటల్గా ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా తయారై ముగ్గురు కూర్చుండి వీళ్ళు చేస్తుంది నెగిటివ్ అన్న పాయింట్ వాళ్ళకి అర్థం కాకుండా పోయేసరికి, అంటే వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు. మన ముగ్గురి కంటే అవతలోడంతా డమ్మీ గాడు, వేస్ట్ గాడు, వీళ్ళంతా ఉత్తగా వచ్చారు, వీళ్ళు బిగ్ బాస్ని అడుక్కొని వచ్చినట్టుగా వచ్చారు, వీళ్ళంతా చీప్, వీక్, వేస్ట్ అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి. అంటే ఇప్పుడు ఆదిత్య ఓం వీక్ అంటది, నబీల్ వీక్ అంటది, ప్రేరణ వీక్ అంటది, విష్ణు వీక్ అంటది, అందరూ టైంపాస్ చేయడానికి వచ్చిన ఉంటుంది. విష్ణుని అయితే ఘోరం అంటే తీసిపారుతుంది. టైంపాస్ చేయడానికి వచ్చిన నువ్వు ఏదో కులజోకులు వేసుకుని పోవడానికి వచ్చిన పో అంటుంది, చెప్పుకోపో నీ కులజోకులు నువ్వు అంటుంది. అంటే ఈమె ఎందుకంటే ఎంబీబీఎస్ FRCS లండన్ చేయడానికి పోయింది బిగ్ బాస్కి, వాళ్ళంతా కూడా టైంపాస్కి వచ్చారు అన్నట్టు చెప్తుంది. అవన్నీ కూడా ఏంటంటే మనందరికీ హట్ అయినాయి. అంటే అరే ఏంద్ర అవతల మనిషిని గింత తీసేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆమెకు అవన్నీ లేవు, జెన్యూన్గా ఉందన్నట్టు. ఆమె జెన్యూన్గా అవతలలో తీసేయడమే యాటిట్యూడ్ అన్నట్టుగా ఉన్నది. నెక్స్ట్ కపట నాటక సూత్రధారి ఎందుకైందంటే గిందుకే ఆమె ఏమి చేసినా అది ఒక కపటంతో చేసినట్టుగా ఉంటుంది. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే కపటం కాదు, ఆమె ఉద్దేశం ఏంటంటే అందరూ వేస్టే, మనమే తోపు, నా ముందున్న వాళ్ళంతా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళన్న ఫీలింగ్లో ఉంటుంది అన్నట్టు.
ఈ హౌస్లో అందరికంటే వీకెస్ట్ ఎవరు అంటే నైనిక అన్నది. ఎందుకంటే ఇప్పుడున్న వరకు వీక్ అని చెప్పుకోవాల్సి వస్తుంది అబ్బా. స్టార్టింగ్ వీక్లో మాత్రం వీక్ కాదు, పీక్. అసలు అబ్బాయిల కాంపిటీషన్ ఇచ్చేది ఒక్క నైనికనే అన్న ఫీలింగ్ వచ్చింది. కట్ చేస్తే అసలు ఆ తర్వాత నుంచి డల్ అయిపోయింది, సైలెంట్ అయిపోతూనే ఉన్నది. అది పెద్ద మైనస్. కానీ స్టార్టింగ్ వీక్లో మాత్రం నైనిక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అబ్బాయిల కాంపిటీషన్ ఇచ్చి ఏకైక కంటెస్టెంట్. ఎందుకంటే ఈ డాన్సర్స్ దగ్గర ఒక అథ్లెటిక్ నేచర్ ఉంటుంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అట్లాంటి నైనిక ఎందుకో మరి డల్ అయిపోయింది. అట్లా ఇంకా ఆమెకి వర్కౌట్ అయితే లేదు ఈ హౌస్. తన మెచ్యూరిటీ లెవెల్స్కి తను చూసిన ఎక్స్పీరియన్సెస్కి ఇక్కడ జరుగుతున్న దానికి ఆమెకి సింక్ అవ్వట్లేదేమో అని అనిపించింది నాకు. అసలు నీ ఉద్దేశం అది కదా, హౌస్ అంటే జనాల ఉద్దేశం ప్రకారంగా అయితే అందరికంటే వీకెస్ట్ నిఖిల్ అందరికంటే వీకెస్ట్ ఉన్నాడు అని చెప్పి అంబటి అర్జున్ అనగానే లేదు టాప్ 3 అన్నది. టాప్ 3 అనగానే నువ్వు లోపల ఉంటే అతను నీ గైడెన్స్లో టాప్ 3 దాకా పోయేటోడేమో, మరి నువ్వు బయటకు వచ్చేసినావు కదా టాప్ 3కి పోతాడా అని అడిగిండు. ఈ టోటల్ క్వశ్చన్ నీ 2 ముక్కలుగా మార్చి ఇక్కడ బజ్జు ఎడిటర్, అందుకే లేట్ అయినట్టుంది బజ్జు ప్రోమో రానికి. ఎడిటర్ ఏం చేసిందంటే బయటకు వచ్చారు కదా మీ గైడెన్స్ లేకుండా వెళ్ళగలుగుతాడంటే ఐ డోంట్ నో అన్నట్టుగా చూపించారు. ఐ డోంట్ నో ఎక్కడో మాటల మధ్యలో వచ్చిన ఐ డోంట్ నో తీసుకొచ్చి అతికిచ్చినట్టుగా అనిపించింది, అర్థమైంది నాకు. ఇక ఆ తర్వాత క్వశ్చన్ ఏం చూపించారంటే లోపల ఉంటే టాప్ 3కి వెళ్ళేటోడు కదా అంటే ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చిన కాబట్టి ఆ మాత్రం మేనేజ్ చేసినా అని అనిపించింది అని అన్నది. ఇదంతా చూపించారు కదా. ఈ క్వశ్చన్స్ మొత్తం అడిగిందంతా ఒకటే క్వశ్చన్ నాకు తెలిసి, లోపల ఉంటే టాప్ 3కి వెళ్ళేటోడు బయటకు వచ్చారు కదా మీ గైడెన్స్ లేకుండా వెళ్ళగలుగుతాడా అని ఒక క్వశ్చన్ అడిగితే ఐ డోంట్ నో అని ఆ తర్వాత ఇంకేదో చెప్పుండొచ్చు. కానీ టోటల్ క్వశ్చన్కి కొంచెం మ్యానిపులేట్ చేసి ఏదో మనకి ఎడిటర్ మామ కొంచెం హైప్ ఇచ్చింది అనిపించింది. అండ్ ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చిన కాబట్టి ఈ మాత్రం మేనేజ్ చేసినాము అని ఓ మాట అన్నది. అంటే నిఖిల్కి కనీసం ఆట ఆడే తెలివి లేదు అన్న ఉద్దేశం ఈమెకు ఉంది. మనం చెప్పినట్టుగానే విన్నాడు, లేకపోతే అసలు ఉంటావారా నువ్వు, నేను లేకపోతే బతకగలుగుతారా అని ఒక రోజు అన్నది చూసిరా నిఖిల్ని. కాసాత్రంగా మీ ఫీలింగ్ ఏంటంటే హౌస్లో ఎవరికి ఆట రాదు, ఎవరికి ఆట అంటే తెలియదు, ఎవరికి బిగ్ బాస్ అంటే తెలియదు, ఎవరికి ఏం తెలియదు. ఎడ్డెక్కి రోజులు అంతా ఊరు నుంచి వచ్చారు, అంతా డమ్మీ గాళ్ళు, బ్రెయిన్లో ఏం లేదు అన్న ఫీలింగ్లో ఉన్నది. కట్ చేస్తే అందరికంటే ఈమెనే ఏం తెలియదు, అంత ఈమె కావాలంటే రూడ్గా బిహేవ్ చేసింది అనేది జనాలకు అర్థమైంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ అని అంటాడు అది అంబటి అర్జున్, అది ఎడిటింగ్ మ్యాజిక్ అదంతా. ఆ తర్వాత అంబటి అర్జున్ ఆడపులి అని మీకు మీరే ట్యాగ్ ఇచ్చుకున్నారు కదా అంటే మా ఇంట్లో అట్లనే అంటాడు. మీ ఇంట్లో ఎట్లా ఎవరింట్లో వాళ్ళ బిడ్డ ఆడపులే, ఎవరింట్లో అఫ్కోర్స్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే రూడు మగరాయుడు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి, ఎవరిని దేకని యాటిట్యూడ్ ఉంది కాబట్టి అందుకే కాలేజ్లో కూడా ఎవరు పట్టించుకోలేదు నన్ను, నేను సోలోగా ఐసోలేటెడ్గా ఉండేదాన్ని. కాలేజ్లో కూడా సేమ్ సిచ్యువేషన్, నేను ఉన్నట్టు ముఖం మీద చెప్తా కాబట్టి నన్ను ఎవరు మెచ్చలేదని చెప్పి చెప్పింది. ఉన్నట్టుగా చెప్తే ఓకే, కానీ మనకు అనిపించిందే ఉన్నది అన్న ఫీలింగ్లో చెప్పడం ఎట్లా ఉంటుంది అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళదబ్బా. కానీ ఇక్కడ ఏమైపోద్ది అంటే లైఫ్లో సక్సెస్ కావాలంటే కొన్ని ఉంటాయి, అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, కాంప్రమైజింగ్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా తప్పు కాదు, అవన్నీ అవతల వ్యక్తి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకుని మాట్లాడేటి. ఇక్కడ నాకు అర్థమైందే రైటు కాబట్టి నేను ఇది చెప్తున్నా అంటే నేను ముఖం మీద చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు చెప్తున్నాను ఫీల్ అవుతారు. ఉన్నట్టు కాదు, వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకుని మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని టోటల్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మాట్లాడితే తెలివి పద్ధతి అది కరెక్ట్ అన్నట్టు బేసిక్గా. కానీ అట్లా కాకుండా నాకు అర్థమైంది ఇది బిగ్ బాస్ అన్నట్టుగా, బిగ్ బాస్ హౌస్లో నడితే ఇట్లాంటి అన్ని కానీ బయట నడవాయి. బిగ్ బాస్ హౌస్లో ఏం చెప్తారు, ఇట్లుండాలి అట్లుండాలి, తప్పు జరిగితే ముఖం మీద అడగాలి. ప్రతి దగ్గర తప్పు జరిగితే ముఖం మీద అడుగుతా కూర్చుంటే పనే కాదు, ఆ తప్పు జరిగిన కానీ అడుక్కుంటూనే కూర్చుండాల్సి వస్తుంది. తప్పు జరిగినా రైట్ జరిగినా దాన్ని అడ్జస్ట్ అవుతూ అండర్స్టాండ్ చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతూ దాన్ని ఎట్లా మ్యానిపులేట్ సెట్ చేసుకోవాలని సెట్ చేసుకుంటూ ముందరికి పోతుంది. తప్పు జరిగినా కానీ నిలబడి నేను తప్పు నిలదీస్తా అంటే నువ్వు ఆనే నిల్చుంటావు అంతే. ఇదంతా బిగ్ బాస్ హౌస్లో నడుస్తుంది. ఎందుకంటే అవే గోడల మధ్యలో 3 నెలలు గట్రా నడిపేయాలి కాబట్టి అది మన తప్పు జరిగితే స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగిండు అని అందరు ఇప్పుడు బయటకు వచ్చినాక సన్నీ, అది అభిజిత్, ఇంకా మిగతా వాళ్ళంతా తప్పు జరిగితే అడుగుతా కూర్చుంటుర్రా, ఎవరు అడుగుతా కౌశల్ ఏమైనా అడుగుతా కూర్చుంటారా, ఎవరి పని ఆడిది ఏమైనా తొందర ఆడి బతుకుతూ ఉంటాడు. బిగ్ బాస్ హౌస్ వరకు గమ్మతుంటుంది ఇదంతా. అండ్ ఇది కొంచెం లిమిట్ దాటితే డేకర్ అన్నట్టు బయటకు పంపిస్తారు. అండ్ ఇంకా నన్ను బయట మా ఇంట్లో వాళ్ళంతా ఆడపులి అని అంటారు. అంటే ఎవరింట్లో వాళ్ళకి ఎవరింటి బిడ్డ వాళ్ళకి ఆడపులే ఇంకా ఏదో ఆడసింహం ఏదో ఒకటి చెప్పుకుంటారు. అవన్నీ మనం బయటకు చూసినట్ట కావాలని ఇచ్చుకున్నది బిందుని ఏం లేదబ్బా. 4-5 యాటిట్యూడ్ చూసి వీటిని ఓకే ఆడపుల్లి లెక్క నేను బిహేవ్ చేస్తా, నేను లాజికల్గా మాట్లాడతా, నేను లాజ్ అది అని చెప్పి ఇవన్నీ తిప్పి చెప్తే ఎవరైనా ఇంటరు అన్న ఉద్దేశంతో చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ ఆడపులి ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా కాపీ ట్యాగ్ అది. సరే, ఈ ఆడపులి అంటే ఇక ఎంబడే మనోడు అన్నాడు, ఆడపులి అంటే ముందుకు వచ్చి ఆడుతుంది కానీ పిల్లి లెక్క వెనకాల దాగుంటుంది. మన డైలాగ్ వేయచ్చు అసలు అంబటి అర్జున్ వేస్తే అయిపో. ఆడపులి అని నువ్వు అనుకున్నావు, ఆడలేని పులి అని చెప్పి జనాలు అనుకున్నారు.
ఓకే, అయితే అంబటి అర్జున్ ఏమన్నాడంటే ఇద్దరు బాధితులు అని ఒక మాట అన్నాడు. వాళ్ళు బాధితులు అయితే వాళ్ళే బయటకు రావాలి కానీ నేను ఎందుకు బయటకు వచ్చినా అని సోనియా అన్నది. ఇక్కడే పర్సెప్షన్లో రాంగ్ చూసిరా. బాధితులు వాళ్ళైతే వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? బాధితులు వాళ్ళైతే బాధ పెట్టిన వాళ్ళు బయటకు వస్తారు. అదే చెప్పిండు, వాళ్ళు బాధితులు, నువ్వు బాధ పెట్టిన దాన్ని కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు అని చెప్పిండు. ఇద్దరు బాధితులు అయితే వాళ్ళు ఎందుకు బయటకు రాలి, నేను ఎందుకు వచ్చినా అంటాను చూసిరా. అక్కడ అండర్స్టాండింగ్ లోపం ఉన్నది అన్నట్టు. మనకి కొంతమంది ఉంటారు అబ్బా, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. ఆ 3 కాళ్ళు పట్టుకొని ఇదే కుందేలు అంటే అది వచ్చే పిక్తుంది కుందేలు. మెడకాయ చెవులు పట్టుకోవాలి కుందేలుకి, కాళ్ళు పట్టుకుని వస్తారు అన్నట్టు. ఆ 3 కాళ్ళు పట్టుకుని అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే 3 కాళ్ళ కుందేలు పట్టిన సోనియా ఆఖరి కుందేలు తప్పి బయటకు వచ్చినట్టు ఉన్నది. ఆ తర్వాత చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో, వాళ్ళు ఏం ఆడతారో. అంటే ఇది ఆడోళ్ళ గురించి, ఇది సోనియా నిఖిల్ గురించి అనలేదు, పృథ్వీ గురించి అనలేదు, లేడీస్ గురించి అన్నది. ఖచ్చితంగా ఈమె నామినేట్ చేసిన వాళ్ళ గురించి, లేదంటే లేడీస్ గురించి, వాళ్ళు ఎన్ని రోజులు ఆడతారో, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం. ఇదంతా కూడా ఆడోళ్ళ మీద కోపం, పగ. యాక్చువల్లీ ఈ సీజన్కి ఉమెన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై కాబట్టి ఇక్కడ ఉన్న ఆడోళ్ళంతా దద్దీలు, వీళ్ళకి ఏం రాదు, వీళ్ళంతా కూడా ఉత్తోళ్ళు వంటి కుందేళ్ళు, అబలలు అన్నట్టుగా నిరూపిద్దామని ట్రై చేసింది. నేనే తబలా అని నిరూపిస్తామని చూస్తే జనాలంతా కూడా తబలా కొట్టి పంపించారు అన్నట్టు. అది మ్యాటర్. అండ్ ఇంకొకటి సండే నేను ఇక్కడ ఆడియన్స్ది ఒక క్వశ్చన్ చూపించారు, ఆడియన్స్ పెట్టిన ఒక కామెంట్ చూపించారు. సండే రోజు ఎలిమినేట్ చేయండి సోనియాని, కొబ్బరికాయలు కొడితే దేవునికి అని చెప్పి పెట్టిన కామెంట్ చూపించారు. అట్లాంటి కామెంట్లు కొన్ని వందల వేల లక్షల కామెంట్లు ఉన్నాయి, నెగిటివ్ కామెంట్లు. సో అవన్నీ చూస్తే అవన్నీ నెత్తికెక్కించుకుంటే సోనియా కూడా తలకే వలిగిపోతుంది. కానీ సోనియా నెత్తికెక్కించుకోలేదు. ఆబ్వియస్ ఫెయిర్ ఎనఫ్, ఏమున్నది అలా అన్నది, అది ఫెయిర్ ఎనఫ్ అన్నట్టుగా చెప్పింది. అంటే లైట్ తీసుకుంది. ఇట్లా లైట్ తీసుకునే మెంటాలిటీ నాకు కూడా నచ్చింది. సో అంబటి అర్జున్ కూడా ఏమన్నాడంటే నీలో ఈ స్పోర్టివ్నెస్సే నాకు బాగా నచ్చింది అన్నాడు. అవును, నిజంగా నాకు నచ్చింది. నిజంగా మనసుకు తీసుకుంటే మాత్రం గుండెలు వలుగుతాయి, సంవత్సరం దాకా బయటకు చూపించుకునే ముఖం కూడా ఉండదు. ఆ తర్వాత విష్ణు గురించి నువ్వు బయట ఒక మాట అన్నావు చూసినావా, నీకు వీడియో చూపించిన నీకేమనిపించింది అని అంటే, ఏమనిపించింది అవన్నీ నా బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ అన్నది. ఇంకేం మాట్లాడతారు చెప్పురే, అవన్నీ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఇవి కూడా మెమరబుల్ మూమెంట్స్ కింద అయితే ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. నెక్స్ట్ లాస్ట్కి వస్తే స్మోకింగ్ మానేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అన్నావు కదా, అదేంటి అనగానే బ్లాంక్లో ఉన్నది. దానికి మనకు అడిగిన అంటే లాస్ట్కి ఏమన్నా అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా లేదా బ్లాంక్ అయ్యావా అని అడిగాడు. ఇది వేరే కాడ సిచ్యువేషన్ అని కూడా తీసుకొచ్చి అక్కడ మ్యాచ్ చేసారు. టోటల్గా మనకి ఎపిసోడ్ చూస్తే మనం రివ్యూ చేసుకుంటే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది మాత్రం ఖతర్నాక్ ఉంది అయ్యా, బజ్ది సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్ ఉంది. అంబటి అర్జున్ మీద అబ్బా ఏమన్నా హోస్టింగ్ అన్న ఫీలింగ్, ఒక రెస్పెక్ట్ అయితే వచ్చింది. మీకేమనిపించింది చెప్పారు కింద కామెంట్ చేయరు. ఉంటారు. టేక్ టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్. కడెన్ స్వాతి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారా? స్వీట్స్ కూడా ఉన్నాయి.